भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यास विशाल बुद्धे कुल्लारविन्दायत पत्र नेत्रा येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधी भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा भीष्मद्रोणतटा जयद्रथजला जयद्रथजला गान्धारनीलोत्पला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलम् पाराशर्यवचः सरोजममलम् गीतार्धगन्धोत्कटम् गीतार्धगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमला भूयात् भारतपङ्कजं कलिमला प्रध्वंसि न श्रेयसे प्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तदैः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः
భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞం ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. భగవద్గీత యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ ఈ గీతా ధ్యానం ఎంతో చక్కగా భగవద్గీత యొక్క విశిష్టతని తెలియజేస్తుంది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా సుఖాన్నే కోరుకుంటాడు. ఎంత తెలివి కలిగినటువంటి వాడైనా, ఎంత తెలివి తక్కువ వాడైనటువంటి వాడైనా ఎవరైనా సుఖాన్నే కోరుకుంటున్నారు. తెలివి తక్కువ వాడు కూడా దుఃఖం ఎట్లా ఉంటుందో చూద్దాం అని కోరుకోడు. అయితే మనం దుఃఖాన్ని కోరుకోకపోయినప్పటికీ మనం పూర్వంలో చేసుకున్నటువంటి ఆ కర్మల కారణంగా, పూర్వంలో చేసుకున్నటువంటి కొన్ని పాపకర్మల కారణంగా రావాల్సినటువంటి సమయంలో రావాల్సినంత దుఃఖం వస్తూనే ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు తిరిగి మళ్ళీ మనకి సుఖం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు మానవుడు. ఎదురు చుట్టమే కాదు, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసమని, సుఖాన్ని రప్పించుకోవడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకోసం డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాడు, ఇతరుల యొక్క సాయాన్ని కోరుతూ ఉంటాడు, అనేకమైనటువంటి కొత్త కొత్త వస్తువుల్ని కనిపెడతా ఉంటాడు, తన వృత్తిని మార్చుకుంటూ ఉంటాడు, తన వ్యాపారాన్ని మారుస్తాడు, తన ఉద్యోగాన్ని మారుస్తాడు, ఉన్న ఊరిని మార్చి మరొక ఊరికి వెళ్తాడు, అసలు ఉన్న దేశాన్నే వదిలేసి విదేశాలకు వెళుతూ ఉంటాడు, పెద్దవాళ్ళతో స్నేహం చేస్తుంటాడు, శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమ చేస్తుంటాడు. ఎలా ఈ దుఃఖం తొలగిపోతుంది, ఎలా నాకు ఆ ఆనందం వస్తుంది, శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది అని ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీటి ఫలితంగా దుఃఖం అనేటువంటిది కొంత తొలగితే తొలగవచ్చేమో కానీ, అలాగనే సుఖాలు కూడా వస్తే రావచ్చేమో కానీ ఆ సుఖాలు మాత్రం శాశ్వతంగా ఉండవు. ఆ వచ్చినటువంటి సుఖాలు మళ్ళీ పోతాయి, మళ్ళీ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఇలా తాత్కాలికమైనటువంటి సుఖాలు వస్తున్నాయే కానీ శాశ్వతంగా దుఃఖం అంటూ ఏమీ లేకుండా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ శాశ్వత ఆనందం అనేటువంటిది మాత్రం రానే రాదు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా మానవుడు తాను కోరుకున్నటువంటి ఆ సుఖాన్ని, ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతా ఉన్నాడు. నిజంగా ప్రతి మానవుడు కూడా కోరుకునేది శాశ్వతమైనటువంటి ఆనందాన్నే కానీ ఏదో తాత్కాలికంగా కొద్దిసేపు ఉండిపోయేటువంటి ఆనందాన్ని, సుఖాన్ని కాదు. ఎప్పుడు దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి మానవుడికి. అలాంటి ఆనందం దొరికితే ఆ మానవుడి యొక్క తపన తీరిపోతుంది, అతని యొక్క అన్వేషణ ఆగిపోతుంది, అతని యొక్క ప్రయత్నాలు ఆగిపోతాయి. అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, అటువంటి నిత్యమైనటువంటి సుఖం ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి వస్తువులు సంపాదించినా, ఎంతమంది వ్యక్తులతో స్నేహం చేసినా, ఎంతమంది వ్యక్తుల్ని తన వాళ్ళనిగా చేసుకున్నా, దరి చేర్చుకున్నా, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని మార్చినా అది మాత్రం రావటం లేదు ఆ శాశ్వతమైనటువంటి ఆనందం.